A small thing I just want to tell you is that మన టెలిగ్రామ్ ఛానల్లో అఫిలియేట్ మార్కెటర్స్ కొంతమంది కావాల్సి వస్తుందన్నమాట. సో మీరు ఎవరైనా సరే అఫిలియేట్ మార్కెటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు కూడా ఒక అఫిలియేట్ మార్కెటర్ లాగా డీల్స్ పోస్ట్ చేసి అమౌంట్ సంపాదించాలనుకుంటే యూ గైస్ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ టెలిగ్రామ్ అనమాట. సో నా టెలిగ్రామ్ నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. యూ గైస్ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్ మీ. అండ్ సమ్ సార్ట్ ఆఫ్ రూల్స్ అయితే ఉన్నాయి. మీకు అన్ని ఆ రూల్స్ ఓకే అంటేనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ ఛానల్లో, ఓకేనా? అండ్ యూ కెన్ ఎర్న్ అలాట్ మనీ అనమాట యాజ్ అన్ అఫిలియేట్ మార్కెటర్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తున్నట్టయితే గైస్, ఐ జస్ట్ వాంటెడ్ టు ట్రై అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. గైస్ ఐ జస్ట్ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్. ఏంటి అంటే మనకంటూ ఒక టెలిగ్రామ్ పేజ్ అయితే ఉంది. సో ఆ టెలిగ్రామ్ పేజ్లో ఏంటి అంటే మీకు డైలీ టెక్ డీల్స్ అండ్ ఆఫర్స్ అయితే వస్తూ ఉంటాయి అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి. సో ఎవరైనా ఇంకా పేజ్ని ఫాలో కాకపోయినా వెంటనే వెళ్ళి ఫాలో అవ్వండి. డైలీ టెక్ డీల్స్ అండ్ ఆఫర్స్ని మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వచ్చు. సో ఇది యాప్ గురించి. సో చాలా సింపుల్ యాప్, చాలా సూపర్గా ఉంటుంది అండ్ ఈజీగా మీరు అన్నీ అయితే ఏం చేసుకోవచ్చు. లాస్ అయిపోతాం అనే భయం లేకుండా మీరు అన్నీ అయితే చేసుకోవచ్చు అనమాట. సో లైక్ మనకి ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటుంది రైట్. సో మీరు ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ సంపాదించాలి అనుకుంటే సో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే 2 కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఆ 2లో ఏంటి అంటే ఫస్ట్ థింగ్ బ్లాగర్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ అనమాట. సో బ్లాగింగ్ రిలేటెడ్గా నేను ఒక వీడియో కూడా చేశాను అనమాట. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ 0 రూపీస్ కూడా పెట్టకుండా నేను బ్లాగర్ని అయితే స్టార్ట్ చేశాను అండ్ ఐ స్టార్టెడ్ టు మేక్ మనీ అనమాట. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ గైస్ కెన్ గో అండ్ వాచ్ అనమాట. అండ్ ఇప్పుడు నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్లో ఏం చేసుకోగలమా చేసుకోలేమా అని చెప్పేసి చేస్తాను అనమాట. అండ్ ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఛాలెంజ్ అండ్ ఐ వాంట్ ఇట్ అనమాట. సో ఎట్లా ఉన్నాను అండ్ దాని గురించి ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ కాదు, బ్రీఫ్ జర్నీ ఇస్తాను అనమాట. సో నేను ఎట్లా అమౌంట్ అయితే సంపాదించాను అని చెప్పేసి. సో ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటర్లో మీరు సక్సెస్ కావాలి అంటే ఫస్ట్ మనం డీల్స్ పోస్ట్ చేసినా లేకపోతే మనం లింక్స్ పోస్ట్ చేసిన వెంటనే దాన్ని ఎవరో ఒకరు క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ని అయితే బై చేయాలన్నమాట. సో అట్లా క్లిక్ చేసి ప్రోడక్ట్ని బై చేయాలి అంటే మనకు ఎవరో ఒకరు కావాలి రైట్. సో సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ అయితే కావాలి. ఆ సమ్ సార్ట్ ఆఫ్ పీపుల్ని గ్యాదర్ చేయాలి అంటే లైక్ మనం చాలా చూశాను నేను ఆన్లైన్లో ఫేస్బుక్ యాడ్స్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అని చెప్పేసి, ఇన్స్టాగ్రామ్ పెయిడ్ ప్రమోషన్స్ అని చెప్పేసి ఇట్లా చాలా చూశాను. అండ్ నేను ద బెస్ట్ వేలో సజెస్ట్ చేసేది ఏంటి అంటే అండ్ నేను బెస్ట్ వేలో చూసింది ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ యూస్ చేసే బెస్ట్ థింగ్ ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్ అయితే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. లేదా నా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయంటే మీరు ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ అయితే చూసుకోవచ్చు. కాకపోతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి చాలామంది ఎక్కువగా చూసిన అండ్ నేను నా రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్స్ ఆర్ ద బెస్ట్ అనమాట. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేశాను అనమాట. ఫ్యాషన్ టెక్ డీల్స్ అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అండ్ మన యూట్యూబ్ లోగో కూడా దానికి అప్లై చేశాను అనమాట. ఛానల్ క్రియేట్ చేశాను బాగానే ఉంది. దాంట్లో మెంబర్స్ కావాలి రైట్. సో లైక్ ఏంటి అంటే దానిలో కొంతమంది ఆడియన్స్ అయితే ఉండాలి. సో ఉత్తనే 0 మెంబర్స్తో టెలిగ్రామ్లో డీల్స్ పోస్ట్ చేస్తే ఏం యూజ్ చెప్పండి. సో దట్స్ వై ఐ స్టార్టెడ్ టు గెయిన్ ఆడియన్స్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ అనమాట. సో నేను ఆడియన్స్ని గెయిన్ చేయడానికి చాలా వేసే చేశాను అండ్ చాలా కష్టమైతే పడ్డాను అనమాట. ఫేస్బుక్లో పోస్ట్ చేయడం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఎక్సెట్రా. సో నేను అంత పోస్ట్ చేసినా సరే నాకు పెద్ద రీచ్ అయితే లేదనమాట. సో ఫైనలీ ఐ డిసైడెడ్ టు స్టార్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఏంటి అంటే లైక్ సమ్ సార్ట్ ఆఫ్ దిస్ టైప్ అనమాట. Hey guys, here are the 80 to 90% offered product links in our Telegram channel and these offers are verified from Amazon and Flipkart. If you are considered to buy these products guys, consider to check in our comment section or in bio section to join in our Telegram channel. సో ఇట్లాంటి రీల్స్ అనేవి క్రియేట్ చేసేవాడిని. సో ఇట్లా రీల్స్ క్రియేట్ చేసేసరికి దానికి కొంచెం ఇంట్రడక్షన్ పెరిగింది అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఆడియన్స్ ఆర్ ఎంగేజింగ్ విత్ మీ అనమాట. అండ్ అట్లా ఎంగేజ్ అయ్యేసరికి ఏంటి అంటే నాకు ఫస్ట్ టైం టెలిగ్రామ్ ఛానల్లో విత్ ఇన్ 2 days 50 మెంబర్స్ అయితే రీచ్ అయ్యారనమాట. సో 50 మెంబర్స్ టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి జాయిన్ అవుతారు జస్ట్ బై సీయింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనమాట. సో నేను ముందు ప్లే చేశాను కదా ఆ టైప్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి 50 మెంబర్స్ అనేది నా టెలిగ్రామ్ ఛానల్లోకి వచ్చి జాయిన్ అయ్యారనమాట. అండ్ దాని తర్వాత ఇంకా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను బట్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ వల్ల అంత ఇంటరాక్షన్ అయితే లేదనమాట. సో అండ్ దాని తర్వాత ఏం చేశానంటే యూట్యూబ్ ఛానల్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు ప్రతి వీడియోకి ముందు ఇట్లయితే ఇంట్రడక్షన్ వస్తుంది రైట్. సో మనకంటూ ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది. దాంట్లో టెలిగ్రామ్ టెక్ డీల్స్, ఫ్యాషన్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాం. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ దట్ సార్ట్ ఆఫ్ లైక్ అడ్వర్టైజ్మెంట్లో పే చేసేవాడిని అనమాట ప్రతి వీడియోకి. సో అట్లా ప్రతి వీడియోకి పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఏంటి అంటే జస్ట్ 1 weekలో నాకు ఒక 100 followers అయితే వచ్చారనమాట దాంట్లో అయితే. అండ్ మొత్తానికి మన దగ్గర 155 మెంబర్స్ అయితే ఉన్నారనమాట. సో ఈ 155 మెంబర్స్ని యూజ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో డీల్స్ పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఆ డీల్స్ పోస్ట్ చేసేదానికి మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి రైట్. సో అమెజాన్ అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి, ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అని చెప్పి, ఎన్కారో, క్యాష్ కారో ఎక్సెట్రా.
బట్ ఐ జస్ట్ లెఫ్ట్ ఆల్ దెమ్ అండ్ ఫర్ సమ్ సార్ట్ ఆఫ్ రీజన్స్ ఐ చూస్ అన్ అనదర్ ప్లాట్ఫామ్ అనమాట. థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ అయితే చూస్ చేసుకున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ క్యూ లింక్స్ అనమాట. సో ఈ క్యూ లింక్స్ అనేది ఎందుకు చూస్ చేసుకున్నానని చెప్పేసి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ కంపెనీస్ ఏమన్నా బ్యాడ్గా ఉంటాయేమో, లైక్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ డిఫరెన్స్ చెప్పి ఆ డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వై ఐ చూస్ దిస్ అని చెప్తే, సో దట్స్ వై ఐ డజంట్ వాంట్ టు టెల్ యూ అబౌట్ ది డిఫరెన్స్ అండ్ ఐ జస్ట్ డజంట్ వాంట్ టు టెల్ యూ వై ఐ చూస్ క్లూ లింక్ అని చెప్పేసి. బట్ ఆ క్లూ లింక్ అనే వెబ్సైట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో ఆ క్లూ లింక్ అనే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకున్న దాని తర్వాత ఫ్లిప్కార్ట్, మింట్రా, జియో ఇట్లాంటి రిలేటెడ్గా కొన్ని డీల్స్ అనేవి పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్లా డీల్స్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసేసరికి ఐ జస్ట్ గాట్ సమ్ ఇంటరాక్షన్ అనమాట. సో వీక్లీ ఒక 70 to 80 క్లిక్స్ అయితే వచ్చేవి వీక్లీ, ఐ మీన్ డైలీ 70 to 80 క్లిక్స్ అయితే వచ్చేవి. అండ్ అట్లా క్లిక్స్ వస్తున్నా కానీ మనకి బయాస్ అయితే రాలేదనమాట. సో బట్ ఐ జస్ట్ స్టార్టెడ్ టు పోస్ట్ డీల్స్ అనమాట. కంటిన్యూస్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ ఫైనలీ ఐ మేడ్ సమ్ మనీ అనమాట. సో ఆ మనీ కొంచెం తక్కువే, కాకపోతే యాజ్ ఎ బిగినర్, యాజ్ ఏ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూస్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్స్ ఏ సార్ట్ ఆఫ్ వర్తిబుల్ పీస్ అనమాట. సో అమౌంట్ వచ్చేసి ఒక 6 రూపీస్ అయితే సంపాదించాను అనమాట బై సెల్లింగ్ 255 రూపీస్ ప్రోడక్ట్ అనమాట. సో ఆ ప్రోడక్ట్ ఏంటో కూడా తెలియదు నాకు, బట్ ఐ జస్ట్ ఎర్న్ మనీ అనమాట. 6 రూపీస్ అయితే ఏం చేశాను అండ్ దెన్ ఐ స్టాప్ ఇట్ అనమాట. సో ఎందుకు స్టాప్ చేసేసావు భయ్యా, సంపాదిస్తున్నావు కదా బాగానే, 6 రూపీస్ వచ్చింది, ఇంకా ఇంటరాక్షన్ పెరుగుతుంది కదా ఇంకా పోస్ట్ చేస్తే అని. యా గైస్, బట్ నా గోల్ ఏంటి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మనీ సంపాదించాలి అనే, దాన్ని కంటిన్యూ చేయాలని కాదు. దట్స్ వై ఆస్క్డ్ యూ హెల్ప్ గైస్. సో మీలో ఎవరైనా సరే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి సంపాదించాలి అనుకుంటున్నట్టయితే ఖచ్చితంగా మీరు దాంతో మీట్ అయితే అవ్వండి. సో రూల్స్ కూడా పెద్దగా ఏమి ఉండవు, జస్ట్ 2 types ఆఫ్ రూల్స్. ఆ 2 రూల్స్ మీకు యాక్సెప్టబుల్ అనుకుంటేనే యూ గైస్ క్యాన్ జాయిన్ విత్ మీ అనమాట. అండ్ yeah, that's what my journey guys. That's what I made money without any investment with affiliate marketing. సో వీడియో నచ్చింది అనుకున్న వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ యువర్ దినేష్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.